యాదవ్ సాబ్ నమస్తే. నేను ప్రతిరోజు మీకు చిన్న చిన్న షాట్లల్లా మరి యాదవ్స్ అమ్మాయిలు ఉన్నారు, యాదవ్స్ అబ్బాయిలు ఉన్నారు అని చెప్పుకుంటూ ప్రతిరోజు మీరు మమ్మల్ని చూస్తున్నారు, మీరు మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు. అయితే మేము ఏం చేస్తున్నామంటే యాదవ్స్కు సంబంధించిన అమ్మాయిల గురించి కూడా ఒక 5-6 బయోడేటాలు తీసుకొని వీడియోస్ చేస్తున్నాము. బయోడేటాకు సంబంధించిన అమ్మాయిల ఎడ్యుకేషన్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు, నేటివ్ ప్లేస్లో ఏంది, మరి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు మనము యాదవ్ సంబంధించిన ఎర్రగొల్ల కావచ్చు, పాకనాటి కావచ్చు, ఆళ్ళగొల్లలు కావచ్చు, పూజగొల్లలు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాళ్ళందరి గురించి మేము ఈరోజు మీకోసం చెప్పబోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని సవినయంగా కోరుకుంటున్నాం మీ అందరికీ. వివరాల్లోకి వెళ్తే మరి ఈరోజు తీసుకొచ్చిన ఎర్రగొల్ల అమ్మాయి గురించి మొదటగా మన నవ్య మాటల్లోనే విందాం. మరి ఆ వివరాలు చెప్పిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందనేది నేను మీకు పూర్తిగా చెప్తాను అర్థమయ్యే విధంగా. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/11/1996, ఎత్తు 5'8" ఉంటుంది. ఎడ్యుకేషన్ MBA చేసింది. మరి ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటుంది అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. అయితే వీళ్ళు వచ్చేసి కొత్తపేటలో ఉంటారు. మరి వీళ్ళ మదర్ లేరు, ఫాదర్ ఉన్నారు. మరి వీళ్ళ 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే హైదరాబాద్ సరౌండింగ్ లోనే ఎర్రగొల్ల అబ్బాయికి మాత్రమే కావాలని చూస్తున్నారు, సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలని చూస్తున్నారు. కాబట్టి ఎవరన్నా మన యాదవ్స్ లో ఎర్రగొల్ల కుటుంబ సభ్యులు మరి అమ్మాయి కోసం చూస్తుంటే మరి రండి, ఇక్కడికి వస్తే అమ్మాయి గురించి పూర్తి వివరాలు ఇంకేమైనా కావాలన్నా మేము ఇస్తాము. మరి ఎవరైతే మన వాళ్ళు ఎర్రగొల్లలో అమ్మాయి దొరకక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు రిఫర్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు చూడడమే కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్స్ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లు ఎవరైతే ఉంటాయో వాటిల్లో మీరు షేర్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. మరి అట్లనే మళ్ళీ మరొక అమ్మాయి గురించి, యాదవ్స్ అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. మరి వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి పాకనాటి, వీళ్ళ సబ్ క్యాస్ట్ వచ్చేసి పాకనాటి అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/8/1997, 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ MTech కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి నెలకు 60,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు యాదవ్స్ లో సబ్ క్యాస్ట్ పాకనాటి వాళ్ళు. మరి వీళ్ళు వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉంటారు, వీళ్ళు విలేజ్ లో ఉంటారు. మరి విలేజ్ చెప్పడానికి లేదు, శంషాబాద్ దగ్గరలోనే ఉంటారు, 5-6 కిలోమీటర్ల చుట్టుపక్కలనే ఉంటారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ బాణన్ భర్త అంతా అక్కడే. ఈ అమ్మాయి గచ్చిబౌలిలో జాబ్ చేస్తుంది, ఒక 60,000 రూపాయల జీతం వస్తుంది. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే పాకనాటిలోనే యాదవ్స్ అబ్బాయి కావాలని చూస్తున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, లేదంటే ఇంకేదైనా ప్రైవేట్ MBA HR కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ పర్వాలేదు, కొంచెం వెల్ సెటిల్డ్ ఉండాలని కోరుకుంటున్నారు. వీళ్ళు కట్నం గిఫ్ట్ కూడా మంచిగానే ఇస్తామంటున్నారు. మరి ఎవరన్నా మన యాదవ్స్ పాకనాటిలో అమ్మాయి కోసం చూస్తుంటే అమ్మాయి మా దగ్గర ఉంది. మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పాకనాటి యాదవ్స్ కు టెన్షన్ ఎందుకు దండగా. మరి ప్రతిరోజు ప్రతినిత్యం మీకోసం చేస్తున్న ఈ పనిని, మంచి పనిని మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మరి ప్రతిరోజు మీరు మా వీడియోలు చూస్తూ ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి. మరి అందరికీ, మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, మన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే పెళ్లి కాక చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళందరికీ పంపించాలని కోరుకుంటున్నాము. అట్లనే మరో అమ్మాయి గురించి, మరి ఆ అమ్మాయి సబ్ క్యాస్ట్ ఏంటి, మరి ఆమె వివరాలు ఏంటి అనేది యాంకర్ నవ్య మాటల్లోనే విందాం. ఈ అమ్మాయి సబ్ క్యాస్ట్ వచ్చేసి ఆలగొల్ల అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/12/1999, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ BTech కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, అది ఆలగొల్లలోనే కావాలనుకుంటున్నారా, లేదు అనుకుంటే సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదా, అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉండాలి అనేది పూర్తి వివరాలు మనం ఈ రోజు సాయిబాబా సార్ మాటల్లోనే తెలుసుకుందాం. వీళ్ళది వచ్చేసి నేటివ్ ప్లేస్ గుంటూరు, కానీ హైదరాబాద్ లోనే సెటిల్ అయినరు. వీళ్ళు మోకీలలో ఉంటారు. మరి వీళ్ళు ఏంటంటే ఆలగొల్లలు, కానీ వీళ్ళు ఏంటంటే ఆలగొల్లలో దొరకడం కష్టం కాబట్టి ఏదైనా పర్వాలేదండి. సబ్ క్యాస్ట్ అంటే ఎర్రగొల్లలైనా, పాకనాటి గొల్లలైనా, ముష్టి గొల్లలైనా, మరి పూజ గొల్లలైనా, ఆంధ్ర నుంచి సెటిల్ అయిన వాళ్ళైనా పర్వాలేదు, లేదంటే తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు. అబ్బాయి అందంగా ఉండి మరి అందమైన అమ్మాయి కోసం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ప్రతిరోజు ప్రతినిత్యం మేము మీకు చేస్తున్నాం కాబట్టి మరీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చూస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఖచ్చితంగా మీరు కామెంట్లు కూడా రాయాలి, మేము ఏం చేస్తున్నాం అనే దాని గురించి, మీకు ఎంతవరకు అర్థమైన దాని గురించి, మీకు ఏదన్నా మేము ఇంకా మార్చుకోవాలనే దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మరి మేడం యాంకర్ నవ్య గారి మాటల్లోనే
మళ్ళీ విందాం. యాదవ్స్ క్యాస్ట్ లో మరి వీళ్ళు వచ్చేసి ముష్టిగొల్లలండి. ముష్టిగొల్లల క్యాస్ట్ లో నుంచి అమ్మాయిని తీసుకొచ్చేసాము. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/7/1992, ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనేది మనం సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వీళ్ళు వచ్చేసి ముష్టిగొల్లలండి. మరి వీళ్ళు యాదవ్స్ లో ఏ శాఖ అయినా పర్వాలేదు, ముష్టిగొల్లలైనా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్, ప్రైవేటు, బిజినెస్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. వెల్ సెటిల్డ్ హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు కావాలని చూస్తున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్, కానీ వీళ్ళు వచ్చేసి ప్రస్తుతము హైదర్ నగర్ హైదరాబాద్ లో ఉంటున్నారు. మరి వీళ్ళు చూస్తున్న సంబంధాలు ఏంటంటే కనీసం ఒక 10 నుంచి 12 కోట్ల వరకు ఉండాలని చూస్తున్నారు. వీళ్ళు కూడా 100% గిఫ్ట్ ఏదైతే ఉందో గట్టిగానే ఇస్తారు. మరి ఎవరన్నా మన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పాలి. చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు. మేము వాళ్ళందరికీ పెళ్లి చేసిన అనుభవం ఉంది కాబట్టి ఎవరన్నా మన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పాలి. నోటి మాటతో కూడా చెప్పాలి. షేర్ చేయడం, లైక్ చేయడమే కాదు. మీరు నా గురించి ఫంక్షన్లలో, పెళ్లిళ్లలో, ఇంకెక్కడన్నో కలిస్తే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబు ఉన్నాడు, మరి ఆడికి పోదామని చెప్పేసి మీరే దొలక రావాలి. మరి మీరే మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నా. అట్లనే మరో అమ్మాయి గురించి మరి యాంకర్ నవ్య గారి మాటల్లోనే విందాం. మరి ఈ రోజు మేము యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మరో అమ్మాయిని అయితే తీసుకొచ్చేసామండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29/9/1997, ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుందండి, సూపర్వైజర్ గా. మరి అమ్మాయికి నెలకు జీతం 30,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉండాలనుకుంటున్నారు అనేది మనం సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వీళ్ళు పెద్ద రిక్వైర్మెంట్ ఏం లేదండి. ఆల్రెడీ ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది సార్, పెళ్లి చేసేద్దామనే ఆలోచనలో ఉన్నారు. మరి వీళ్ళైతే పెద్దగా కట్నం కూడా పెద్దగా ఇచ్చుకోలేరు. అబ్బాయి కొంచెం ప్రైవేట్ ఎంప్లాయ్, కొంచెం మంచోడైతే చాలు అని చెప్పేసి కోరుకుంటున్నారు. అమ్మాయి కొంచెం చామంచాయ కలర్ ఉంటది. మరి వీళ్ళు యాదవ్స్ లో సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు. ఉన్ని గొల్లలైనా, కుర్మ గొల్లలైనా, పత్తి గొల్లలైనా, ఆళ్ళ గొల్లలైనా, పూజ గొల్లలైనా, ఎర్ర గొల్లల ఏదైనా పర్వాలేదు. అబ్బాయి కొంచెం కొంచెం ఫేర్గా ఉండి మంచిగా ఉంటే చాలు అని చెప్పేసి అంటున్నారు. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మరి యాంకర్ నవ్య గారి మాటల్లోనే వినేద్దాం. నేను యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మరో అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/2/1991, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి నెలకు జీతం వచ్చేసి హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఈ అమ్మాయి ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటుంది, వీళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి వీళ్ళు కూడా ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అబ్బాయి కోసం మాత్రమే కోరుకుంటున్నారు. తెలంగాణ నుంచైనా పర్వాలేదు, ఆంధ్ర నుంచైనా పర్వాలేదు, రాయలసీమ నుంచైనా పర్వాలేదు, శాఖ ఏదైనా పర్వాలేదు, శాఖ భేదం లేదని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు కూడా పర్వాలేదు, కట్న కానుకలైనా, బంగారమైనా, పెళ్ళైనా అన్ని ఘనంగానే చేస్తారు. మంచి కుటుంబము, మంచి విలువలు తెలిసిన కుటుంబము, ఇబ్బందులు ఏమీ లేవు. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ యూఎస్ఏలో సెటిల్ అయినరు. వాళ్ళ గురించి కూడా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఎవరైనా యాదవ్స్ లో అమ్మాయి కోసం చూస్తున్నారా, మరి అందమైన అమ్మాయి కోసం చూస్తున్నారా, ఫేర్ గా ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారా, జాబ్ చేస్తున్న అమ్మాయి కోసం చూస్తున్నారా, అయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అయితే ప్రతిరోజు మేము తెస్తున్న ఈ యాదవ్స్ కుటుంబ సభ్యుల అమ్మాయిల వివరాల గురించి ప్రతి వారము, ప్రతి 10-12 రోజులకు ఒకసారి మేము తీసుకొస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు వేచి ఉండండి. మంచి మంచి అమ్మాయిల్ని తీసుకొస్తాము. అట్లనే అన్ని రకాల కులాల వారికి మేము పెళ్లిళ్ళు చేస్తున్నాము. ఈ కులం ఆ కులం అని ఏం లేదు. మన హిందువులు అయితే చాలు, క్రిస్టియన్లు అయితే చాలు, ఒక ముస్లిం కాకుండా ఎవరైనా పర్వాలేదండి. ఎవరైతే క్యాష్ నోవారైనా పర్వాలేదు, రెండవ సంబంధమైనా పర్వాలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, పెళ్ళి అయితే లేదు, మాకు ఎట్లా మరి అని ఆలోచించే పని లేదండి. ఖచ్చితంగా మీరు వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మేము మీకోసం ఉన్నాము. పనిచేసే బాధ్యత మాది, పెళ్లి చేసుకునే బాధ్యత మీది. మరి ఎవరైనా మరి యాదవ్స్ కుటుంబ సభ్యులు అబ్బాయిల కోసం, అమ్మాయిల కోసం చూస్తున్నారా, మరి వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అట్లనే గంట కొట్టాల్సిందే.